నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో శశికళ కంటే ఎన్నో రెట్లు ముందున్నారని అన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు, పులివెందులలో దౌర్జన్యంతోనే గెలిచారు, అది నిజమైన గెలుపు కాదని కూడా అన్నారు. కడప అభివృద్ధిపై మాటలు చెప్పి ముగ్గురాళ్ళు కూడా దోచుకున్న చరిత్ర అంటూ కూడా ఘాటుగా విమర్శలు చేశారు. ఆస్తుల కోసం హత్యలు చేసిన చరిత్ర వారిది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. విజయ్ కుమార్ గారు, ఏంటి వ్యాఖ్యలు? ఈ స్థాయిలో ఒక ప్రతిపక్ష నేతని, అంటే మనం శశికళ అంశం అక్కడ చూసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి శశికళకి ఎన్నో రెట్లు ముందున్నటువంటి నాయకుడు ఉన్నాడని ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, హత్యల గురించి ఇవన్నీ మాట్లాడడం. శశికళ మీరు ఇతరుగా చెప్తున్నాను, అక్కడికి ఇక్కడికి మౌలికమైన తేడా ఏంటంటే శశికళ అవినీతి చేసింది అంటూ సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసి ఆ తర్వాత అప్పుడు గవర్నరు ఈ పంపించి ఆ కేసు కంటిన్యూ అయింది. కానీ ఇక్కడ మేము సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇస్తే సుప్రీంకోర్టు హ్యాస్ ఫౌండ్ అ ప్రైమా ఫేసి ఎవిడెన్స్, దీంట్లో అవినీతి ఉంది అని సుప్రీంకోర్టు, భారతదేశ అత్యున్నత న్యాయప్రాధికార సంస్థ సుప్రీంకోర్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అని హైకోర్టుకి రెఫర్ చేసి సిబిఐ అంటే సగం పైగా సుప్రీంకోర్టు ఆల్రెడీ డిసైడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు దోషి. ఈయన ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మాకు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కనిపిస్తోందని ముందు సుప్రీంకోర్టు నిర్ణయం చేసిన తర్వాత ఆ తర్వాత సిబిఐ అంటే సగం ఆల్రెడీ సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది. ఎట్లా అవుతారండి? ప్రైమా ఫేసి అంటే ఏమర్థం? ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అంటే ఏమర్థం? ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అంటే వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు, లాయర్లే కదా. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది సుప్రీంకోర్టు చెప్పిందా లేదా? అదేవిధంగా వాళ్ళు చెప్పంగానే విజయమ్మ గారు మా నాయకులు మీద కూడా వేశారు, దీంట్లో లేదు అని కొట్టేసింది కూడా. మీరేమంటారు ఎంబడే? మీరు మేనేజర్ అంటే మీరు లాయర్గా ఉండి కూడా మీరు కనీసం ఇప్పుడు అదే జడ్జి చెప్తూనే ఉన్నారు, మీరు చెప్పామని మేమే చెప్తున్నారు. ఒకే కోర్టు, ఒకే సుప్రీంకోర్టు, దాని జస్టిస్ వేరే కావచ్చు. ఒక వ్యక్తి కేసులో ప్రైమా ఫేసి కొట్టేసింది అన్నప్పుడు ఆ పాయింట్ ఒకటి. గత 60 సంవత్సరాలుగా మనం పులివెందుల్లో చూస్తాం, నేను కూడా ఆ దాదాపు ఆ ప్రాంతానికి చెందినవాడినే కాబట్టి 60 సంవత్సరాల్లో పులివెందులలో చూస్తున్న దారుణం మానకన్నా మా అందరికీ తెలుసు. ఏ విధంగా వైఎస్ రాజశేఖర్ గారు ప్రతిసారి ఎంపీ గెలిచారో ఎమ్మెల్యే గెలిచారో అందరికీ తెలుసు మాకు. సో అవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఎక్కడన్నా పుల్లు పొరపాటు ఉందో చెప్పండి. ఒకవేళ ఏమన్నా పొరపాటు ఉందని చెప్తే దాన్ని కడప జిల్లా మొత్తం కూడా అదే దౌర్జన్యం ఉంది, అందుకే అన్ని సీట్లు గెలుస్తున్నారు. లేదు పులివెందుల అని చెప్పి పులివెందులు ఎందుకండి? పులివెందుల ఆ పరిస్థితి దౌర్జన్యం, పులివెందుల దౌర్జన్యం అనుకుందాం. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇప్పుడు ఒక చోట మనం కానీ ఒక ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క భయభ్రాంతులు సృష్టించడం అనేది ఆటోమేటిక్ వస్తుంది, ఆటోమేటిక్ వ్యాపిస్తుంది. సో ఒక స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఒక ఈవిల్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఫాస్ట్గా పోతుంది. పుణ్యం చేస్తే చాలా టైం పడుతుంది పోను, కానీ దాన్ని ఏమన్నా పాపం చేస్తే దాని భయం అనేది భయభ్రాంతులు చేయడం, ఏం చేస్తే ఏం చేస్తారో అన్న ఈ భయం అనేది ఆటోమేటిక్గా ఫాస్ట్గా వస్తుంది. సో ఆ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఈవిల్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ was the core, the epicenter పాయింట్ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు పులివెందులుగా ఉండేది. సో ఇక అక్కడ మేము మాట్లాడలేం పోయి ఇన్ని సంవత్సరాలు. మీరు నేను ఎవరన్నా పోయి గట్టిగా మాట్లాడాలంటే దాన్ని రాజకీయాల్లో బాగా కాకలు తీయని వాళ్ళు మా సారు ఆయన చెప్పండి, ఇప్పటిదాకా ఎవరన్నా పులివెందులో పోయి గట్టిగా మాట్లాడగలరా ఇన్ని సంవత్సరాల పాటు? లేదు. గౌతమ్ రెడ్డి గారు ఇవాళ పార్టీ కాకుండా ఇంతకు ముందున్న పార్టీలో ఉన్న మనసును ఒక్కసారి మారు మనసు ఉంటారే, ఆ మారు మనసును తెచ్చుకొని చెప్పమండి. మారు మనసుతో కూడా ఏం చెప్తారు గౌతమ్ రెడ్డి గారు? చెప్పండి గౌతమ్ రెడ్డి గారు ఏం చెప్తారు నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల పైన? మారు మనసుతో ఈ వైఎస్ఆర్సీపీ మనసు కాకుండా అంట. ఇంతకుముందు మనసు ఎప్పుడైతే ఆయన ఇంతకుముందు వామపక్షాల్లో ఉన్న మనసు ఉందే ఆ మనసే అడుగుతున్నాం. అంటే నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి గౌతమ్ రెడ్డి గారు. అంటే ఈ డిస్కషన్ అది అంత హాస్యాస్పదంగా ఉందో అనేటువంటిది కనపడతా ఉంది, వినపడుతుంది కూడా. ఎందుకంటే ఒక మనిషి ఒక పులివెందుల్ని గందరగోళం చేశాడని, జిల్లాకి చేశాడని, సరే చేశాడనేది బాగానే ఉంది అనుకుందాం అనుకో. రాజశేఖర రెడ్డి గారు, సరే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయాడే, ఆ ముఖ్యమంత్రి అవటానికి రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా ఆయన నీరాజనాలు పలిచారే. పోనీ ఇంకా మీరన్నట్లుగా ఆయన దౌర్జన్యం కాండే, హత్య రాజకీయాలే, లేకపోతే దౌర్జన్యం చేస్తూ ఉంటే రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా చేశారండి? అది ఎలా అవ్వగలిగింది?
అంటే మీరు చెప్పేటువంటిది న్యాయమా కాదా అనేటువంటి మీ వరకు ఉన్నదా, ప్రజల వరకు ఉన్నదా అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి కదండి. ఒక మనిషి మీద ఒక ఆరోపణ చేసినటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు నేనే చంద్రబాబు నాయుడిని చెప్పే 18 కేసుల్లో ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ప్రధానమైనటువంటి 18 కేసుల్లో స్టేలు ఎత్తుకున్నాడు. మేము స్టేలు ఎత్తుకున్నాడు కాబట్టి అలా ఉన్నారు. ఆయన ఒకే ఒక్క మనిషి ఈ రకంగా జరిగింది. నేను మారు మనసుతో మాట్లాడినా ఏ రకంగా మాట్లాడినా ప్రజలకు చేరువుగా నేరుగా ఉండేటువంటి పద్ధతిలో ఏ నాయకుడైతే ఉంటాడో ఆ నాయకుడిని అభిమానించి ఆరాధించి ఆయన్ని అందరూ ఎక్కించేటువంటి పద్ధతి. మారు మనసుతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, మీరు మారు మనసుతోనే మాట్లాడారని అనుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కాకుండానే ఏం చెప్తారు? 2 సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎట్లా గెలిపిస్తారు ఇంత దౌర్జన్యాలు చేస్తుంటే పులివెందులలో? అంటే రాష్ట్ర ప్రజలందరూ భయపడి చేశారా? అదే జిల్లాకైతే ఆపాదించారు, డిస్కషన్ రాకముందు ఇందాక లేరు ఇతను గౌతమ్ రెడ్డి గారు జయలలితకి 100 కోట్ల రూపాయలు ఫైను 4 సంవత్సరాలు శిక్ష వేసిన తర్వాత కూడా జయలలిత గెలిచింది. బహుశా ఇప్పుడు కూడా శశికళ కలవచ్చాము. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రిగా ఆయన గెలవాల. అధ్యక్ష పాలన లేదు మన ఆంధ్రదేశంలో. అప్పుడు కాంగ్రెస్ గెలవగానే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకున్నారు? అది వాళ్ళ ఇష్టం కదా. నేను స్వచ్ఛం మాది ఒకే మనసు. నేను ఇంత పార్టీ మారలాగా ధైర్యంగా చెప్తాను. అవకాశమే లేదు కదా. మేము పక్క పార్టీలు దృష్టించిపోం. ఇప్పుడు ఎంతసేపటికి ఆ పార్టీని చీల్చాలని మా ఉద్దేశం మాకు లేదు కాబట్టి అందుకే మేము పక్క చూడవలసిన మా పార్టీ ఎంతమంది గెలుచుకోవాలి అని మేము ప్రయత్నిస్తామే కానీ పక్క పార్టీని చీల్చుకోవాలి, ఆ చీల్చి ముఖ్యమంత్రి చేయాలి. లేకపోతే ఒక చిరంజీవి అనే ఒక యాక్టర్ని తెచ్చి వాళ్ళ చేత దాన్ని ప్రత్యేక పార్టీ పెట్టించి ఓటు చీల్చి ఇదంతా ఉండేది రాజశేఖర్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి. పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఎందుకండి? చెప్పండి. 2009లో ఎట్లా గెలిచారు వాళ్ళు? 2004లో మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పినట్టు 2009లో రాజశేఖర్ గారే. కానీ ఎక్కడ వచ్చారు చిరంజీవి క్యారెక్టర్? ఎట్లా వచ్చారు చిరంజీవి క్యారెక్టర్? పోనీ వచ్చినోడే ఉన్న పార్టీని కంటిన్యూ చేశాడా? ఆ పాయింట్ మనం పెట్టిన పార్టీని 4 రోజుల లోపల వేలం వేసి కాంగ్రెస్ లో కలిపేశాడు. అప్పుడు ఎవరు చిరంజీవి? పర్టికులర్ కాంగ్రెస్ పార్టీ వాడే. అంటే మీరే ఇంకో క్యారెక్టర్ తెచ్చి మీరే ఓటు తీసి ఇప్పుడు మన విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఇప్పుడు వీళ్ళు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇద్దరు కూడా అవినీతిలో ఇద్దరి మీద చాలా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నారు, జగన్ కూడా ఎదుర్కోవటం అనేది జరుగుతుంది పోటీపడి. అసలు ఈ అవినీతి రాజకీయాలు తర్వాత అవకాశవాద రాజకీయాలు ఒక కార్పొరేట్ రాజకీయాలు మొదలైంది ఏంటంటే వాస్తవంగా తెలుగుదేశం గవర్నమెంట్ అరే మీరు మాట్లాడారు కదా మీరు ఆగండి చెప్పండి ఒక్క నిమిషం పార్టీగా మీరు చెప్తున్నారు కదా మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక మేము మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగానైతే రాజకీయాలు తర్వాత ఇవన్నీ నడిపించారో చంద్రబాబు నాయుడు గారి కంటే డబల్ నడిపిస్తామనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్పొరేట్ రాజకీయాలు తర్వాత ఏందనంటే పెద్ద ఎత్తున ఒక పెద్ద లాబింగ్ నడిపించేందనంటే ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ తమకు దగ్గరగా ఉన్న వాళ్లకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున అంటే అవినీతి అక్రమాలకు పాల్పడడం మాత్రం వాస్తవం. వీళ్ళిద్దరు మాట్లాడటం అనంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టే. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ కానీ నిజాయితీ గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా నమ్మరు. కాకుంటే వేరే ఆల్టర్నేటివ్ లేక ప్రజలు ఏంటంటే ఇటువైపు అటువైపు చేయకూడుతున్నారు. రాజకీయాలను మొత్తం కూడా కార్పొరేట్ రాజకీయాలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడిపిస్తా ఉన్నారు. దీన్ని ప్రజలు గమనించి వీళ్ళిద్దరికి ఎట్లా రాజకీయ ప్రజలు అనేది బుద్ధి చెప్పాలనేది ఆలోచించాలి తప్ప దీంట్లో ఏందనంటే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అయినట్టు ఆయన ఒక్కడే అవినీతి పరుడైనట్టు లేకపోతే జగన్ క్లీన్ అయినట్టు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఎవరు చెప్పినా కూడా దీంట్లో
పోటీపడి ఆ రకంగా ఏంటంటే చేస్తున్నారు తప్ప సార్, దీనికి మీరు తీర్పు ఇట్లా ఏంటంటే శశికళ కంటే అనేక ప్రజలు- రెట్లు ముందున్నారు. ప్రజలు- సీనియర్ నాయకుడు కాదు. శశికళ ఇప్పటికే జైలుకి వెళ్ళారు. శశికళ గౌతమ్ రెడ్డి గారు ఏం చెప్తారు? శశికళ జైలుకి వెళ్ళారు అవినీతికి పాల్పడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు కూడా కొనసాగుతోంది, విచారణ కొనసాగుతోంది. ఏం చెబుతారు ఇప్పుడు? అవినీతికి పాల్పడిన ఎవరైనా జైలుకి వెళ్ళక తప్పదు అనేది ఒక సిగ్నల్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. అవినీతి జరిగినా లేకపోతే ఏదైనా తప్పు చేసినా జైలుకి వెళ్ళటం, శిక్షలు పడటం మేము స్వాగతిస్తాం. కానీ మేము మొట్టమొదటి నుంచి చెప్పేది ఇది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వారు కలిసికట్టుగా ప్రైవేట్ పిటిషన్ పైన జరిగినటువంటిది. ఇది నిరాధారమైనటువంటి వాటిల్లో ఆధారాలు క్రియేట్ చేయడానికి సిబిఐని వాడుకుని వేసినటువంటి కేసులు అనేటువంటి చిత్రం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసుల్లోంచి బయటపడేటువంటి పద్ధతి ఉంటుంది. చట్ట ప్రకారంగా కూడా వెరిఫై చేసినా కానీ దీనిలో ఏ రకమైనటువంటి తప్పు లేదనేటువంటి స్పష్టంగా మాకు అర్థమవుతుంది. కాబట్టి మేము మొదటి నుంచి కూడా విచారణ చేయండి, విచారణకి మేము పాల్గొంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము కూడా చెప్తున్నాం, అదే స్టాండ్ మీద నిలబడి ఉంటామని. రైట్ అండి గౌతమ్ రెడ్డి గారు. చివరిగా నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ కోర్టులకి వెళ్ళటము అవన్నీ కూడా జనరల్గా జరిగేటువంటి ఇది. మీకు గుర్తుందో లేదా, చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంతమంది మీద ప్రైమా ఫేసీ కేసు ఉన్నది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది. చెప్పంగానే ఏమి చేశారంటే ముందర అర్జెంటుగా వాళ్ళ మీద ఇది చేయమంటే సిబిఐ ఏమని చెప్పిందంటే మాకు జనం లేరు, అధికారులు లేరు, మేము ఏం చేయలేము, సిబ్బంది లేదని చెప్పింది. సిబ్బంది చెప్పేసరికి ఒక నెల రోజుల పాటు దాన్ని ఆపడంతో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాష్ చేసేసారు మొత్తం. ఎందుకంటే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా 18 కేసులు పెండింగ్. సార్ మాట్లాడివ్వండి, ఎన్నిసార్లు వేయాలని నేను చేస్తాను కదా, సరిపోతుంది కదా. మళ్ళీ ఇంకో కొత్త కేసు విడ్డా కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం కొట్టుకోవాల్సింది ఏంటంటే నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, లేకపోతే నువ్వు ఇంత అని ఇవాళ రాజకీయ వ్యవస్థని, రాజకీయ నాయకుల్ని చులకం చేస్తున్నారు వీళ్ళు ఇవాళ రోజున. ఇంకోటి ఏంటంటే రాజకీయ వ్యవస్థ కనుక పతనం జరిగితే, రాజకీయ నాయకుల మీద ఈ రకంగా వస్తే ప్రజలు ఇంకెక్కడికి వెళ్తారు? ఇవాళ రోజున మనం అదే ఆలోచించాలి. ఇంకోటి కూడా ఏంటంటే 18 కేసులు ఇవాళ స్టే ఉన్నాయి ఆయనకి. ఆయన ఏదో నేను పునీతుడిని లేకపోతే ఇది అంటానికి లేదు, ఎవరు లేరు. కాబట్టి మీరు ఏదో విమర్శించటం మానేసేయండి. ఇప్పటికైనా కూడా మీరు నిజంగా అధికారంలోకి వచ్చారు, నా మీద మీరు విమర్శలు చేస్తున్న వాళ్ళు మీరు ఏ రకంగా ప్రజలకి కొత్తగా చూపిస్తారో చెయ్యండి. అంతే తప్ప ఇంకా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఇచ్చేసుకోవడం అనేది వేస్టింగ్ కదా. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, దీంట్లో చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడు రాజకీయ వ్యవస్థ బస్సు పట్టిపోయిన పరిస్థితి ఉన్నది, అవినీతిమయమైన పరిస్థితి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు అన్న, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న, అవినీతిమయమైన పరిస్థితి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎక్కడన్నా ఆల్టర్నేట్ అనేది వచ్చింది అంటే ప్రజలు ఇమ్మీడియట్గా స్పందిస్తున్నారు. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీ ఎలక్షన్స్, ఆయన నేను అవినీతిని చేస్తా అంటే ఆయనకు స్వీప్ చేయడం జరిగింది. అంటే ఆల్టర్నేట్ లేని పరిస్థితుల్లో ఈ దుర్మార్గులను అందరినీ కూడా, అవినీతి పరులను అందరినీ కూడా అట్లా చేస్తున్న పరిస్థితికి అనిపిస్తున్నది. కానీ రాజకీయాల్లో ఈ అక్రమాలు, అవినీతి, లేకుంటే హత్యలు, దౌర్జన్యాలు ఈ లేని రాజకీయం రావాలి. అది మనం ఆకాంక్షించాలి. కానీ నీవెక్కువ దోసుకున్నావా, నేను ఎక్కువ దోసుకున్నా అనే దానికి వస్తే అందరూ కూడా గదే పరిస్థితుల్లో గట్లని చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కుమార్ గారు, ములకంటి రంగారెడ్డి గారు, అలాగే సుందర రామశర్మ గారు, ఆకుల విజయ్ గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.